సమర్పయామి. देवी सरस्वती वाजेभिर्वाजनेवतीं दीनामविद्रेवतूं श्रीमहासरस्वती नमः. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. श्री गुरुभ्यो नमः. हरिः ओम. श्री लक्ष्मी नारायणाभ्यां नमः. उमा महेश्वराभ्यां नमः. गुरुभ्यां नमः. अरुन्धती वसिष्ठाभ्यां नमः. श्री देवीं वाजमयन्त देवास्तां विश्वरूपां पशवो वदन्तीं चारो मन्त्रेषु अयं मुहूर्तस्तु मुहूर्तस्तु यस्य वो नाम रूपाभ्यां देवी सर्वमङ्गलां तयोः संहरणार्थो जयमङ्गलं लाभस्तेषां जयस्तेषां कुलस्तेषां पराभवां येषामिन्दीवरस्यामो हृदयस्यो जनार्दना यत्र योगेश्वर कृष्णो यत्र बाद्धो धनुद्धरः तत्र श्रीविजयोर्भूतिर्ध्रुवानेतिर्मतिर्ममां हृदे सकल कल्याणाभाजनं यत्र जायते पुरुषस्तमजे नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलं येषां हृद्दिस्थो भगवान् मङ्गलायतनं हरिं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां ममावह जातवेदो लक्ष्मीं मनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामस्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनाथ प्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषदां कांसोऽस्मितां हिरण्यप्राकारवत्तां तृप्तां तृप्तयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोमपह्वये श्रियं गन्धद्वारां दुरादुष्टां नित्यपुष्टां करीषिणीं ईश्वरीं सर्वभूतानां तामिहोमपह्वये श्रियं श्रीर्मे भजत अलक्ष्मीर्मे नश्यत मनसकामवाक्यमानमनोहरम् इदं गृहाण देवेश मङ्गलं कुरु सर्वदा. हरे कृष्ण నువ్వు కూడా ఇల్లు అటు వెళ్ళి నువ్వు కూడా ఈరోజు మనం ఎంతో ముఖ్యమైన కనిగిరి రిజర్వాయర్కి సంబంధించి కోవూరు నియోజకవర్గంలోని దాదాపు 60% సాగు భూమికి మరియు రెండో విడత పంటకి నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఈస్టర్న్ ఛానల్ నుంచి నీరు విడుదల చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో మీకు అందరికీ తెలుసు కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ఈ కనిగిరి రిజర్వాయర్ 130 ఏళ్ల చరిత్ర కలిగిన రిజర్వాయర్ ఇది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ రిజర్వాయర్ని పెన్నా డెల్టా వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ రిజర్వాయరు. ఈ రిజర్వాయర్ ద్వారా కోవూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకు మరియు సంగం, కావలి, దగదర్తి వంటి మండలాలకు కూడా సాగునీరు అందిస్తున్నాం మనం. ఇది ఇప్పటి వరకు ఈ రిజర్వాయర్కి సంబంధించి ఈస్టర్న్ ఛానల్, సదరన్ ఛానల్, న్యూ వవేరి ఛానల్, ఎలమంచిపాడు ఛానల్, పైడేర్ ఛానల్ అనే 5 ప్రధాన కాలువలు ఉండగా వాటిలో 4 ప్రధాన కాలువలు కోవూరు నియోజకవర్గ రైతులకు సాగునీరు అందిస్తూ ఉంటాయని మీకు అందరికీ తెలుసు. ఇందులో సదరన్ ఛానల్ 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో కోవూరు నియోజకవర్గంలో 38,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. ఈస్టర్న్ ఛానల్ 30 కిలోమీటర్ల విస్తీర్ణంతో అత్యధికంగా కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మరియు విడవలూరు మండలాలకి సముద్ర తీర రామతీర్థం పంచాయతీ వరకు 62,000 ఎకరాలకి సాగునీరు అందిస్తుందని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే
మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కనిగిరి రిజర్వాయర్కి సంబంధించిన పంట కాలువలకు మరమ్మతులు, పూడికతీతలు, షట్టర్సు, గేట్సు, ఆధునీకరణ, బండ్ స్ట్రెంథనింగ్ ఇలాంటివన్నీ కలిపి ఇన్స్పెక్షన్, గ్రావెల్ రోడ్లు కలిపి 524 వర్కులు చేసుకున్నాం. దానికి గాను ప్రభుత్వం 42 కోట్లు కేటాయించి అభివృద్ధి చేసుకున్నాం. ఇదే కాకుండా ఈ కనిగిరి రిజర్వాయర్ కోసం మనం సిల్ట్ తీయడానికి కానీ ఇంకా దీన్ని బండ్ స్ట్రెంథనింగ్కి అలాగే మనం నీటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా 48 కోట్లు కనిగిరి రిజర్వాయరు ఆధునీకరణకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు ఈ పంటకి సంబంధించి మన కోవూరు నియోజకవర్గంలో 50 వర్కులకు సంబంధించి కాలువలు, పూడిక తీతలైతేనేమి ఇవన్నిటికీ కూడా ఇంకో 3 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంతో మొన్నటి పంటకి ముందుగానే సాగునీరు, యూరియా అన్నీ అందించడం జరిగింది. రబీ సీజన్లో రైతులందరూ ఎకరాకి 4.5 పుట్టి దాకా పండించుకున్నారు. అందరికీ మంచి గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వడం జరిగింది. 24 గంటల లోపల అకౌంట్లలో వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి ఇప్పుడు ఈ పంట వేయబోతున్నాం. రైతులకి ఎటువంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు ముందుగానే గ్రహించడం వల్ల మన ప్రభుత్వం రైతులకి అండగా ఉంది. ఇది రైతుల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఏ రైతు కూడా కష్టపడకూడదు అని చెప్పి ఆలోచించే ప్రభుత్వం అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మనకి ఈ కనిగిరి రిజర్వాయర్కి ఆధునీకరణకు కూడా మనకి ఇంత కష్టకాలంలో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా కూడా 48 కోట్లు తిరిగి మళ్ళీ కూడా మనకి శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన కోవూరు నియోజకవర్గ రైతు సోదరులు అలాగే నీటి సంఘ అధ్యక్షులు అందరి తరఫున, పెన్నా డెల్టా చైర్మన్ తరఫున, అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనము.